హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 20. హిత సాహిత్యని తన రూమ్‌కి తీసుకెళ్ళి ఆ రూమ్ అంతా చూపిస్తుంది. హిత తన రూమ్ చూపిస్తూ ఉంటే, "చాలా బావుంది హిత" అని రూమంతా చూశాక, హిత వాళ్ళ అమ్మ, నాన్న పెళ్ళప్పటి నుండి, సిద్ధు, హిత చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోస్, ఆల్బమ్స్ అన్నీ తీసుకొచ్చి సాహిత్య ముందు వేసి, "వదిన ఇదిగో ఇవి చూడు నీకు టైం పాస్ అవుతుంది" అని అన్ని ఆల్బమ్స్ సాహిత్య ముందు వేసింది. వామ్మో! ఇన్నున్నాయా? అని అన్ని ఆల్బమ్స్ తిరగేస్తే, సిద్ధు ఆల్బమ్ రాగానే మాత్రం నెమ్మదిగా చూడడం మొదలుపెట్టింది సాహిత్య. అందులో సిద్ధు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోస్ అన్నీ కూడా ఉండడంతో, సాహిత్య మొహంలో హ్యాపీనెస్ వచ్చేసింది అతడిని అలా చూసి. అప్పుడే హితని త్రివేణి గారు పిలవడంతో, "హా అమ్మా! వస్తున్నా" అని హిత అటు వెళ్ళడం ఆలస్యం. అంతే. సాహిత్య తన మొబైల్ తీసి చకచకా సిద్ధు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోస్ ప్రతి ఒక్కటి కూడా ఏదీ వదలకుండా టకటకా ఫోటోస్ తీసుకుంది హిత వచ్చే వరకు. "ఇంత ముద్దుగా ఉన్నావేంట్రా? చిన్నప్పటి నుండి కూడా ఇలా ఉన్నాక, ఇక ఏ అమ్మాయికైనా నచ్చకుండా ఎలా ఉంటావు చెప్పు? నేను చూస్తున్నాను కదా, పెళ్ళైన అమ్మాయి కూడా నీ వైపే గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. నా బంగారం చక్కనోడు. ఒక్కరి వంక కూడా చూడడు. ఇంకా నయం నేను రాకముందే వీడు ఎవరి లవ్‌ని యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే నేను అన్యాయం అయిపోయేదాన్ని నా బంగారం" అని సిద్ధు ఫోటోకి ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హిత వస్తున్నట్టుగా సౌండ్ రావడంతో ఫోటోస్ పక్కన పెట్టి ఏమీ తెలియనట్టు చూస్తూ, "ఇందులో చాలా బావున్నావు హిత" అని అంది. "థాంక్యూ వదినా. అన్నీ చూసేసావా? అమ్మ పిలుస్తుంది. భోజనాలు సిద్ధమయ్యాయంట" అని అంది. "హా! అన్నీ చూసా హిత. పద వెళ్దామని" హితతో కలిసి హాల్లోకి వెళ్ళింది సాహిత్య. అప్పటికే త్రివేణి గారు డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేసి, సాహిత్యని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, "ఇది కూడా నీ ఇల్లే అనుకో తల్లీ. అర్థమైందా? మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే నువ్వు మళ్ళీ ఎన్ని నెలలకొస్తావో ఏంటో ఈ ఊరికి" అని అన్నారు త్రివేణి గారు. ఆ మాట వినగానే సాహిత్యకి కూడా చాలా బాధగా అనిపించింది. నిజమే. ఈ నెల రోజులు మాత్రమే కదా ఆమె ఇక్కడ ఉండడం. ఆ తర్వాత ఆమె జీవితం ఆమె చేతుల్లో ఉండదు అని ఆమెకు ఎప్పుడో తెలుసు. కానీ ఎందుకో తన పిచ్చి మనసు తన మాట వినడం లేదు. ఆమెకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఆమె మనస్సు సిద్ధు వైపు పరుగులు పెట్టడం ఎప్పుడో మొదలుపెట్టింది. కానీ అది ఆపడం సాహిత్య తరం అవ్వడం లేదు. ఆమె సిద్ధుని ప్రేమిస్తుంది అని ఆమె తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పడితే, ఇక ఆమె ప్రేమని సిద్ధుకి తెలియజేయడానికి ఎన్ని రోజులు పట్టాలి? అసలు ఆ బండ కరిగేదేనా? "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్తే అని సాహిత్య సిద్ధు వైపే చూస్తూ ఉంటే త్రివేణి గారు అందరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు. "తిను తల్లి, మీ ఆంటీ చాలా వంట చేస్తుంది" అని నారాయణ గారు అన్నారు. "అలాగే అంకుల్" అని త్రివేణి గారు చేసిన నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ చక్కగా టేస్ట్ చేస్తూ, "నిజంగా చాలా వంట చేశారు ఆంటీ. అయినా నేను మీ చేతి వంట ఇంతకు ముందే తిన్నాను. సిద్ధు బాక్స్ తీసుకొస్తాడు కదా రోజు, ఆ బాక్స్ నేనే తినేస్తాను" అని నవ్వుతూ చెప్పింది సాహిత్య. సిద్ధు ఆమె మాటకి సాహిత్యను నవ్వుతూ చూస్తే, "ఏం పర్లేదమ్మా. ఇక నుండి నీకోసం కూడా ఎక్స్‌ట్రా బాక్స్ పెట్టి పంపిస్తానులే. నీకు నచ్చినంత తిను తల్లి" అని త్రివేణి గారు దగ్గరుండి మరీ వడ్డించారు సాహిత్యకి. "చాలాంటికా" అని అందరూ సంతోషంగా మాట్లాడుతూ తింటూ ఉంటే సాహిత్యకి వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. "నేను కూడా నీకు భార్యగా, ఈ ఇంటి కోడలుగా ఇలా ఎప్పుడు కలిసి ఉంటామో కదా సిద్ధు. నిజంగా ఈ కల నెరవేరుతుందా? అది నీ చేతుల్లోనే ఉందిరా. నేను ఈ ఇంటి కోడలు అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నాను సిద్ధు. భగవంతుడా! నా కోరిక నెరవేరేలా నువ్వే చూడాలి తండ్రి" అనుకుంటూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే సాహిత్య చూస్తూ ఉంటుంది. "ఏంటి తల్లి కొంచెమే తిన్నావు" అని త్రివేణి గారు లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, "ఇంత తింటే బలమెంతుంటుంది తల్లి నీకు" అని సాహిత్యకి ఆవిడే స్వయంగా తినిపించడం స్టార్ట్ చేశారు. "అయ్యో! పర్లేదాంటీ. నేను తినగలను" అని సాహిత్య ఎంత మొత్తుకున్నా, "నేను అప్పుడెప్పుడో నీకొక్కసారి భోజనం పెడితే అది ఇంకా అవ్వలేదు. నిన్నలాగే వదిలేస్తే 2 మెతుకులు కూడా తినేలా లేవు" అని చక్కగా ఒక్కో కర్రీ వేసి సాహిత్య కడుపు నిండా భోజనం పెట్టారు త్రివేణి గారు.
ఆవిడ అలా తినిపిస్తూ ఉంటే నిజంగా సాహిత్య కళ్ళల్లోకి కన్నీళ్లు చేరి, "మా అమ్మ గుర్తొచ్చిందాంటీ" అని అంది. "వెళ్తావులే తల్లి అమ్మ దగ్గరికి సెలవులయిపోగానే. మళ్ళీ ఇక్కడికొస్తావా ఏంటి? అక్కడే కదా ఉంటావు. కనీసం అప్పుడప్పుడు అమ్మమ్మ, తాతయ్య అని ఉన్నారు అని నువ్వైనా గుర్తుంచుకొని వాళ్ళ దగ్గరికి రా తల్లి. ఎలాగో మీ అమ్మకి, నాన్నకి అన్న వాళ్ళున్నారు అన్న గుర్తు కూడా లేదు అనుకుంటా. నీకు ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కదా! కనీసం వాళ్ళైనా ఎప్పుడైనా ఒకసారొచ్చి వీళ్ళని చూసి వెళ్తే ఆ ముసలి ప్రాణాలకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు." ఇన్ని సంవత్సరాలకి నువ్వొక్కదానివి తప్ప ఇక్కడికి ఎవ్వరూ రాలేదు తెలుసా? కనీసం మీ అమ్మ కూడా. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు తల్లి మీరు తప్ప. కొడుకైనా, కూతురైనా మీ అమ్మే కదా! కనీసం కొడుకున్న వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళేమో. కానీ వాళ్ళకా అదృష్టం లేదు కదా! వాళ్ళ ప్రాణాలన్నీ మీ అమ్మ మీద, మీ కుటుంబం పైనే పెట్టేసుకుంటే, మీరు మాత్రం వాళ్ళెవ్వరిని పట్టించుకోరు. ఇప్పటికైనా వాళ్ళున్నారని నువ్వొక్కదానివి గుర్తించావు తప్పితే అసలు గుర్తే లేరు కదా! వాళ్ళు మీ కుటుంబం గురించి తలవని రోజంటూ లేదు. మీ అమ్మ గురించి, మీ గురించి చెబుతూ ఏడవని రోజు అంటూ లేదు తెలుసా? నీ పెళ్ళయ్యాక కూడా అమ్మమ్మని, తాతయ్యని అస్సలు మర్చిపోకూడదు. నెలకొకసారైనా వచ్చి చూసి వెళ్ళాలి. అర్థమైందా? అని చెప్పారు త్రివేణి గారు. నెలకొకసారి కాదాంటీ. పర్మనెంట్‌గా నేనిక్కడే ఉండిపోతే మా అమ్మమ్మని, తాతయ్యని రోజూ చూసుకోవచ్చు కదా! అని తన మనసులో అనుకుంది సాహిత్య. ఇక చాలా ఆంటీ. ఇప్పటికే కడుపు నింపేశారు. పొట్ట టైట్ అయింది అని సాహిత్య చెప్పగానే, సరే తల్లి అని లాస్ట్ ముద్ద సాహిత్యకి దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక అందరూ తిన్నాక డైనింగ్ టేబుల్ సర్దేసి అందరూ హాల్‌లో కూర్చున్నారు సరదాగా. అందరూ మాట్లాడుతూ ఉంటే సిద్ధు మాత్రం తన రూమ్‌లోకి వెళ్ళాడు. 10 నిమిషాల పాటు సాహిత్య సిద్ధు వస్తాడేమో అని చూసి అతడు రాకపోవడంతో అందరం ఇక్కడుండగా ఈ మహానుభావుడు లోపలికి వెళ్ళడం అవసరమా? ఇక్కడే ఉంటే కనీసం నా కళ్ళతో అయినా చూసుకుంటాను కదా! దొంగ సచ్చినోడు. ఇప్పుడు లోపలికి వెళ్లి చేసేది ఏముందో? పని చేయకపోతే అస్సలు తోచదేమో ఈయన గారికి అని సాహిత్య సిద్ధుని ముద్దుగా తిట్టుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇంకా ఉంది.